హైడ్రా చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని, హైడ్రా చట్టబద్ధమైనదేనని ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19న ప్రభుత్వం హైడ్రా నెలకొల్పబడిందని అన్నారు. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. ఇక హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పనిచేస్తుందని, వచ్చే నెల రోజుల్లోగా అందుకు సంబంధించి పూర్తి విధి విధానాలతో ఆర్డినెన్స్ విడుదల చేస్తారని తెలిపారు. హైడ్రాకు త్వరలోనే విశేష అధికారులతో పాటు 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు రాబోతుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో తాము పనిచేస్తామని రంగనాథ్ వెల్లడించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ లో ఉన్నారు. తేజ, హైడ్రా చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే హైడ్రా చట్టబద్ధమైనదేనని ఆ సంస్థ కమిషనర్ అయితే ఏవి రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైడ్రా అనేటువంటిది ఏర్పడిన దగ్గర నుంచి, అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 2500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి హైడ్రా అయితే మాత్రం మొత్తంగా చెరువులు, నాలాలు, కుంటలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఎఫ్టీఎల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వారన్నీ సంబంధించినటువంటి అన్ని కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే దానికి సంబంధించి ఎవరైతే అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన కూడా హైడ్రా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో చాలా మందికి చాలా సందిగ్ధాలు ఉన్నాయి. అంటే గతంలో ప్రభుత్వాలే ఈ విధమైనటువంటి అనుమతులు ఇచ్చినాయి కదా, మరి అనుమతులు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలే అనుమతి ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలే ఈ విధంగా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటున్నాయి, ఎందుకు వాటన్నిటి కూడా కూల్చివేసి నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి సందిగ్ధత చాలా మందికి నెలకొంది. చాలామంది అంటే ఎవరైతే కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారంతా కూడా కొంత యథేచ్ఛగా కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా కట్టేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని చెరువులను కూడా కబ్జా చేసేసి అక్కడ ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల అక్కడ ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా హైడ్రా నేలమట్టం చేసినప్పుడు మాత్రం వారంతా కూడా కొంత నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరూ కూడా లబోదీపమంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, చాలా మందిలో కూడా అంటే దీనికి అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మొత్తంగా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలే చేశారన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా హైడ్రా అనేటువంటి దానికి పూర్తిగా చట్టబద్ధమైనటువంటిదే అనేటువంటిది అయితే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19వ తేదీన హైడ్రా అనేటువంటిది నెలకొల్పబడింది అనేటువంటిది కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా మరొక నెల రోజుల పాటు అంటే ఈ హైడ్రా చట్టబద్ధత పైన ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. మొత్తంగా ఒక నెల రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఆ హైడ్రాకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా వస్తుంది. అదేవిధంగా 6 వారాల్లో అయితే మాత్రం అసెంబ్లీలో దీనిపైన కూడా ఆ బిల్లు కూడా ప్రవేశపెడతారు అనేటువంటి స్థాయిలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇంకా ప్రత్యేకించి టాస్క్ ఫోర్స్ కానీ, గ్రే హౌండ్స్ కానీ ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే తరహాలో కూడా హైడ్రా కూడా చాలా విశిష్ట అధికారాలు రాబోతున్నాయి. ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన శాఖలు కావచ్చు, ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన అనుమతులకు కూడా పూర్తిగా హైడ్రా అనేటువంటిది అండగా ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే కొంత క్లారిటీ వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో ఇటు ఆర్డినెన్స్ కూడా వచ్చి అసెంబ్లీలో కూడా బిల్ అనేటువంటిది ప్రవేశపెడితే మాత్రం హైడ్రా పైన ఉన్నటువంటి చట్టబద్ధత పైన ఉన్నటువంటి సందిగ్ధాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశంగా కూడా మనం చెప్పొచ్చు స్వాతి.